హలో బ్యాచులర్ సిస్టర్స్, మీకోసం అయితే కొత్త ఐటెంతో అయితే మీ ముందుకు వచ్చేసాను. అదే ఏంటి అనుకుంటున్నారా? ఇవే అండి. ఇదైతే చపాతీతో అయితే నేనైతే తయారు చేశాను అనమాట. వీటిని అయితే మనం అంటారా అంటే చపాతీతో సమోసాను అనుకోవచ్చు, లేదు చపాతీ కోన్ ఐస్ క్రీమ్ లాగా అనుకోవచ్చు. ఇదైతే పిల్లలు అయితే చాలా ఇష్టంగా అయితే తింటారు. మీ ఇంట్లో అయితే వేస్ట్ కాకుండా చపాతీలు నైట్ మిగిలిపోయినవి మార్నింగ్కి వేస్ట్ చేయకుండా బయట పడేయకుండా పిల్లలకైతే ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా, ఇలా అయితే ట్రై చేశారనుకోండి, సమ్మర్ హాలిడేస్లో వాళ్ళైతే ఇష్టంగా తింటారు. బయట ఎక్కడ ఎండలకు తిరగకుండా ఇంట్లోనే కూర్చొని అరే మా అమ్మ ఏదో ఒకటి చేస్తుంది స్పెషల్గా అనేసని కూర్చొని తినే పిల్లలు కూడా ఉంటారు. సో మీ పిల్లలకైతే ఇలాగైతే ఇచ్చారనుకోండి, స్నాక్స్ లాగా, ఈవినింగ్ స్నాక్స్ లాగా వాళ్ళైతే ఇష్టంగా తింటారనమాట. సో మనమైతే చపాతీలు మన దగ్గర మిగిలిపోయినవన్నీ తీసుకొని ఇలాగా 4 పచ్చాలుగా కట్ చేసుకొని పక్కన అయితే పెట్టుకోవాలి. మేమైతే మాకు పీజీలో పెట్టిన చపాతీలు అవి నేనైతే 2 తిన్నాను. ఆ తర్వాత ఈవినింగ్ స్నాక్స్కి ఇంకా బయట కొనుక్కొని ఏం తింటాము, డబ్బులు వేస్ట్ అనేసి మేమైతే ఇలాగే పీజీలో తీసుకొని ఇలాగైతే మేము స్టోర్ చేసుకొని అంటే మార్నింగ్ పెడతారు కదా, వాటిని కొన్ని ఎక్స్ట్రాగా తీసుకొని ఈవినింగ్ వరకు పెట్టుకొని వాటిని ఇలాగా నేనైతే ఈవినింగ్ స్నాక్స్గా వాడతాను అనమాట. కొన్నిసార్లు అయితే ఏది చెయ్యను, కొన్నిసార్లు మేమే ప్రిపేర్ చేసుకుంటాము. ఇలాగైతే ట్రై చేస్తాను. మీరు ఎలా ట్రై చేస్తారా ఏంటి? మీరు ఇంట్లో చపాతీ మిగిలితే మీరేం చేస్తారు? నూడిల్స్ చేస్తారా? ఎలా ట్రై చేస్తారా? ఇదైతే ఒకసారి ట్రై చేయండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. సమ్మర్ హాలిడేస్లో ఇది ఒక కొత్త టిష్యూ అనుకోండి. సో ఇప్పుడైతే మనకైతే దీనికి కావాల్సినవి ఉల్లగడ్డ అండ్ మనకి బఠానీలు, ఎర్రగడ్డ ఇవి కావాలి. బఠానీలు మీరు ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. నా దగ్గర అయితే బఠానీలు లేవు, ఉల్లగడ్డ ఉన్నాయి. ఉల్లగడ్డ అయితే నేను ఉడకపెట్టుకున్నాను కెటిల్లో వేసి. ఆ తర్వాత ఒక ఆనియన్ తీసుకున్నాను. ఆనియన్, ఉల్లగడ్డ ఇవన్నీ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనకైతే అంటే సమోసాలాగా చుట్టాలంటే మనకి ఏదో ఒకటి కావాలి కదా, పేస్ట్ లాగా గమ్ములాగా అతుక్కోవాలి కదా. కాబట్టి అయితే నేను గోధుమ పిండి ఉంది కదా, గోధుమ పిండి కొంచెం తీసుకొని దాంట్లో వాటర్ వేసుకొని అలా బాగా ఉండలు లేకుండా కలుపుకున్నాను. కొంచెం గట్టిగా అది గమ్లాగా అతుక్కోవాలి కాబట్టి, అంటే కోన్స్ లాగా మనం చుట్టాలి కదా, దాంట్లో స్టఫ్ పెట్టాలి కదా కాబట్టి. ఓకేనా? ఇప్పుడు ఉల్లగడ్డ తీసుకునేది దానికైతే ఆనియన్ దానంతా పొట్టు తీసుకునేసి అందులో ఉల్లగడ్డ, దాంట్లో కొంచెం ఆనియన్స్, కొంచెం కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకోండి. లేదు మీ దగ్గర అంటే ఏం చెప్పాలి, బఠానీలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా వేసుకోండి. నేనైతే కొంచెం మిరప్పొడి, కొంచెం ఉప్పు, కొంచెం మసాలాలు అయితే వేసుకున్నాను, పెప్పర్ అయితే వేసుకున్నాను. ఇప్పుడైతే కోన్స్ లాగా చేసుకొని వాటికైతే దాని లోపల స్టఫ్ పెట్టేసి మళ్ళీ దాంట్లో ముంచి అయితే పక్కన పెట్టేసాను. ఆ పిండిలో దాన్ని ఎందుకు ముంచుకోవాలి అనేసి అంటే స్టఫ్ అనేది మనకి ఆయిల్లో వేసినప్పుడు బయట రాకుండా అలాగే ఉంటుంది. సో అందుకని నేనైతే అలా ముంచుకొని నా ఐడియాతో అయితే నేను ట్రై చేస్తున్నాను. మీరు ఎలా చేస్తారు ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ప్రతిదానికి మధ్యలో అలా మనము రోల్ లాగా చుట్టినప్పుడు, అంటే సమోసా లాగా చుట్టినప్పుడు అక్కడ అతుక్కోదు కదా చపాతీ, అది కాకుండా ఎండిపోయి ఉంటాయి కదా. సో అందుకని అయితే మనం గమ్ లాగా అయితే దాన్ని అయితే అక్కడ పెడతామన్నమాట. పెట్టినప్పుడు అవి అయితే బాగా అతుక్కునేస్తాయి. ఇప్పుడైతే మనదైతే ఫైనల్గా అయితే ఫినిష్ అయిపోయింది. ఇప్పుడైతే ఆయిల్ అయితే వేసుకొని అందులో అయితే మనం ఒక్కొక్కటి దాంట్లో వేసుకోవాలి స్లోగా. మరి అంటే అటు ఇటు వేసిన వెంటనే అయితే కలపకూడదు, కొంచెం స్లోగా అయితే కలపాలి. అంటే కొంచెం టైం తీసుకొని ఆ తర్వాత అయితే తీయాలి. ఎందుకంటే పిండి ఉంటుంది కదా, అది కాకుండా విరిగిపోతాయి అనమాట. మనము పెట్టేటప్పుడు వచ్చి రివర్స్లో పెట్టాలి. అంటే మనము ఏ పక్క అయితే అతికిపించుంటామో అటు సైడ్ వచ్చి కింద పడేటట్టు వేయాలన్నమాట. ఎందుకంటే అది ఆయిల్లో వేసిన వెంటనే విరుచుకొని వచ్చేసేయచ్చు, కానీ రాదు. మీరైతే జాగ్రత్తగా వేయండి, అంటే స్లోగా అయితే చేయండి. దీన్ని అయితే తిప్పించేటప్పుడు కూడా స్లోగా జాగ్రత్తగా చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. వెరైటీగా కోన్ ఐస్ క్రీమ్ లాగా ఉంది అనేసి అని వాళ్ళు ఫీల్ చేస్తూ తింటారు. ఈ సమ్మర్ హాలిడేస్లో ఏమేం చేశారని వాళ్ళు స్కూల్కి వెళ్ళి కూడా చెప్పుకోవడానికి బాగుంటుంది అనమాట. మీరైతే ఇంట్లో అయితే పిల్లలకైతే ఇలాగైతే ట్రై చేయండి, చాలా వెరైటీగా ఉంటుంది అండ్ వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. బాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఈ సమ్మర్ హాలిడేస్. అండ్ ఈవినింగ్ టైం స్నాక్స్ పిల్లలకి ఏదైనా చేసి ఇవ్వాలి అంటే ఇలాంటివి అయితే చేసిస్తే కొంచెం ఇష్టంగా తింటారు కదా. మేమైతే ఇలాగైతే ఈరోజు స్నాక్స్ అయితే ఇలా ట్రై చేసాం మా పీజీలో. సో ఎలా ఉంది ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోలేదేమో ఒక్కసారి చెక్ చేసుకోండి ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో. అండ్ ఈ వీడియో చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు కామెంట్ చేస్తేనే వేరే వాళ్ళకి కూడా పోతుంది. అండ్ త్వరలో అయితే మన ఛానల్ మానిటైజేషన్ అవ్వబోతుంది. వాచింగ్ అవర్ రావాలంటే మీరందరు నా ఛానల్ చూడాలి కదా, నా వీడియోస్ అన్నీ చూడాలి కదా. ఇలాంటి ఎన్నో వీడియోస్ కావాలంటే నేను
ఇంకా ముందుకు రావాలంటే మీ సపోర్ట్ అయితే నాకు కావాలి కదా. ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. సో మనకైతే ఇప్పుడైతే ఆయిల్ అంతా ఉడికిపోయింది కదా. ఇప్పుడైతే దీంట్లో అయితే నెక్స్ట్ టైం సెకండ్ కూడా నేను వేసుకునేసాను, 2 టైమ్స్ వేసాను. ఒక 6-7 చపాతీలు అయితే తీసుకున్నాను. మొత్తము ఇలా కట్ చేసుకొని ఇలా స్టఫ్ అయితే ఇలా పెట్టుకొని నేనైతే గార్లిష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మొత్తం పక్కన తీసి పెట్టుకొని కొంచెం అన్నీ క్లీన్ చేసుకునేసాను అంతలోపల. ఇప్పుడు గార్లిష్కి అయితే నేనైతే ఫస్ట్ టమోటా సాస్ తీసుకున్నాను, ఆ తర్వాత మిక్చర్ అయితే తీసుకున్నాను. ఇదైతే చాలా వెరైటీగా అనిపించింది, నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. తింటే కూడా టేస్ట్ అయితే వేరే లెవెల్ అనిపించింది, వర్త్ అనిపించింది, బాగానే ఉంది. అంటే మనం ఎంత బాగా ఇంత మంచి కుక్ అనుకోలేదు నేనే. సో మన చేతి వంట బాగానే ఉందిలే అని నాకు ఫస్ట్ టైం అనిపించింది అనమాట. చాలా బాగుంది, మీరైతే ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. బాగలేకుండా అయితే లేదు, చాలా బాగుంది. అందరూ తిన్నాం మా పీజీలో అయితే, నేను నా ఫ్రెండ్స్ అందరూ కలిసి తిన్నాము. సో మీరు ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది చెప్పండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.